బాబు రవి, ఈ రోజు సెల్ ఫోన్లు వచ్చాక మీ అందరికీ తెలుసు చాలా ఇష్టంగా ఉంటుంది. అవన్నీ కొత్త కొత్త రకాలని చూపిస్తున్నారు. చాలా మంది లేడీస్ అందగత్తులు మన టీవీలో ఎంటర్ అవుతున్నారు. వాళ్ళ గురించి కుర్రోళ్ళు చాలా మంది పాడుతున్నారని నా ఒక అభిప్రాయం ఉంది. అలాగే మరి ప్రతి ఒక్కరికి ఏడ మనిషిని పుట్టాక ఆడదంటే ఆశ ఉంటది, అలాగే డబ్బు అంటే ఆశ ఉంటది. మనిషిని పాడు చేసేది ఈ ఒక రెండే, ఒక ఆస్తి, రెండోది ఆడదు. ఈ ఆలకి అందాలను చూస్తుంటే మళ్ళీ మేము ఎందుకు పుట్టలేదా అనిపిస్తుంది. చూడడం మానే రీల్స్ మీరు. కానీ ఇది ఇవాళ సెల్లది లేకపోతే జీవితమే లేదని తెలిసేది వెళ్దా. కానీ ఇంటికాడ ఓ పూట భోజనం మానేస్తాడు, కానీ సెల్ల చేతులు లేకపోతే ఆ జీవితం లేదు. ఇంకా అక్కడతో ముగిసిపోయినట్టుగా లెక్క. మిమ్మల్ని ఎవరు చూడమంటున్నారు? అలా కనుక బాబు రవి, నువ్వు కుర్రుడు కాబట్టి అన్నావు, కానీ మాలాంటి వయసు పోవడం ఈ సెల్ చూడలేకపోతే ఉండలేకపోతున్నావు. దీని మీదే బతుకుతున్నాం. అప్పుడు వాళ్ళు సరదాగా రీల్స్ చేస్తున్నారు కాబట్టి చూడండి, చూద్దాం. మా రాజు చూసి ఆనందింతే పర్లేదు, కానీ కొంతమంది అదే దృష్టిలో ఉండి వేరే వేరే మార్గాల్లో నడుస్తూ ఆ జీవితాన్ని బాగు చేసుకుంటున్నారు. ఒక జీవితం బాడడం కరెక్ట్ కాదు కదా అది. అందుకని మంచిగా ఉండాలి తప్ప, కానీ మీరు ఏ డబ్బులు వస్తాయని ఆశపడి ఏ చూపించుంటే జనాలు చాలా చాలా బాధపడుతున్నారు. కానీ మన జీవితాలు పాడైపోతాయని చూశారు కదండి. ఈ పెద్ద బాధను ఆలకించి మీరు ఇంక రీల్స్ చేయడం మానేండి. చేస్తే మాత్రం